Hi healthy people, how are you all? Welcome to my YouTube channel YG Live Wellness Club Official. Please do like, comment, share and subscribe. Thank you. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే హెర్బలైఫ్ షేక్ ఎందుకు తీసుకోవాలి, ఎన్ని టైమ్స్ తీసుకోవాలి, తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, వీటి గురించి ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనం తీసుకునే ఫుడ్ మన బాడీకి ఇంజిన్లా వర్క్ చేస్తుంది. మనం తినే ఆహారం మన బ్రెయిన్, మన నర్వ్స్, మన బోన్స్, మన స్కిన్ వీటన్నిటికీ కూడా కావలసిన న్యూట్రియంట్స్ని అందించడానికి ఉపయోగపడుతుంది. ఒక హ్యూమన్ బాడీకి పర్ డేలో 2000 క్యాలరీస్ మనం ఇవ్వచ్చు. కానీ రెగ్యులర్గా మనం తీసుకునే ఫుడ్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఆల్మోస్ట్ ఒక 4 ఇడ్లీ తీసుకున్నా కూడా 600 to 800 క్యాలరీ ఇంటేక్ అనేది వెళ్ళిపోతుంది. మరి నైట్ టైం అండ్ ఆఫ్టర్నూన్ మీల్ అంటే 2000 క్యాలరీ ఇవ్వాల్సిన బాడీకి ఆల్మోస్ట్ డబల్ క్యాలరీ ఇస్తున్నాం. ఈ క్రమంలో మనం వెయిట్ పెరగటం, సమ్ హెల్త్ ఇష్యూస్ రావటం, ఫ్యాట్ పెరగటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏమవుతుంది అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఓన్లీ 225 క్యాలరీస్ వెళ్తాయి. ఎట్ ది సేమ్ టైం నైట్ డిన్నర్లో కూడా మనం షేకే ఇస్తాం కాబట్టి 225 క్యాలరీస్. ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం లంచ్లో మనం ఎంత నచ్చిన ఫుడ్ తీసుకున్నా కూడా మహా అయితే ఒక 1000 క్యాలరీ వెళ్తుంది. టోటల్ కౌంట్ చేసుకున్న 1500 క్యాలరీ, అంటే 2000 ఇవ్వాల్సిన బాడీకి 1500 క్యాలరీ మనం ఇస్తున్నాం. ఈ క్యాలరీ డెఫిషియన్సీలోకి ఎప్పుడైతే మన బాడీ వెళ్తుందో స్టోర్ అయి ఉన్న ఎక్సెస్ క్యాలరీస్ ఏదైతే ఉన్నాయో ఫ్యాట్గా కన్వర్ట్ అవ్వకుండా కావాల్సిన ఎనర్జీలోకి బాడీ తీసుకుంటుందన్నమాట. ఈ క్రమంలో మనకి వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. ఈ రోజుల్లో మనం తీసుకునే ఫుడ్లో మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ వెళ్ళట్లేదు కాబట్టి దానికి ఆల్టర్నేటివ్గా మనం ఈ షేక్స్ అనేది రీప్లేస్ చేసుకుంటున్నాం అనమాట. ఇది తీసుకోవడం వల్ల ఇంకొకటి ఏంటి అంటే మన బాడీకి యాక్చువల్లీ ఏమైతే న్యూట్రియంట్స్ కావాలో దానిలో మనకి బేసిక్గా కావాల్సిన న్యూట్రియంట్స్ ఒక 6 ఉన్నాయి. కార్బ్స్, ఫ్యాట్స్ అండ్ వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్ అండ్ వాటర్. ఈ 6 న్యూట్రియంట్స్ అనేది మన బాడీకి చాలా అవసరం. సో మనం తీసుకునే ఫుడ్ ద్వారానే మనకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ మన బాడీకి అందించాలి అంటే మనం ఎంత ఫుడ్ తీసుకోవాలి? చాలా ఎక్కువ తీసుకోవాలి. ఎగ్స్, మీట్, చీజ్, వాట్ ఎవర్ డైరీ ప్రోడక్ట్స్ అని ఇవన్నీ కూడా మనం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే కానీ మనకి కావాల్సిన న్యూట్రియంట్స్ వెళ్ళవు. కానీ ఈ క్రమంలో న్యూట్రియంట్స్ సంగతి పక్కన పెడితే మన బాడీకి కావాల్సిన దానికంటే ఎక్కువ క్యాలరీస్ అనేవి వెళ్ళిపోతున్నాయి. ఈ క్రమంలో మనకి ఓవర్ వెయిట్ అవ్వటం కానివ్వండి, ఒబెసిటీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి బాడీకి వెళ్ళాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ ఇవ్వటం ఇంపార్టెంటే, ఎట్ ద సేమ్ టైం క్యాలరీ మేనేజ్మెంట్ కూడా అంతే అవసరం అనమాట. సో మనం తీసుకునే ఈ షేక్లో 25 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, 25 grams ఆఫ్ కార్బ్స్ ఉంటాయి, ఓన్లీ 225 క్యాలరీస్ మన బాడీకి వెళ్తాయి. ఎట్ ద సేమ్ టైం ఫ్యాట్స్ కూడా జస్ట్ 3.6 grams అనే మనకి ఫ్యాట్స్ అనేవి వెళ్తాయి అన్నమాట. ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ మనం బాడీకి ఇస్తున్నాం, ఎట్ ది సేమ్ టైం క్యాలరీ మేనేజ్మెంట్ అనేది చేస్తున్నాం అనమాట. ఈ క్రమంలో మనకి వెయిట్ లాస్తో పాటుగా హెల్తీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం తీసుకునే ఫుడ్ మన బాడీకి మెడిసిన్లా పనిచేయాలే కానీ మనం తీసుకునే మెడిసిన్ మన బాడీకి ఫుడ్లా పనిచేయకూడదు. ఇప్పుడు ఈ షేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎంత క్వాంటిటీ యూజ్ చేయాలి అనేది నేను మీకు చెప్తాను. షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. 300 ml నార్మల్ వాటర్ ఆర్ కూలింగ్ వాటర్. అండ్ కొంచెం టేస్టీగా కావాలి అని అనుకునే వాళ్ళు, కూలింగ్ ఓకే అని అనుకుంటే కనుక 4 ice cubes, ఆఫ్ ప్రోటీన్. ఒకవేళ 80 kgs వెయిట్ కంటే కూడా ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళైతే 2 spoons ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలన్నమాట. సో ప్రజెంట్ నేనైతే 1 spoon ఆఫ్ ప్రోటీన్ తీసుకున్నాను. అండ్ షేక్ మేట్, మిల్క్ రీప్లేస్మెంట్, 2 spoons ఆఫ్ షేక్ మేట్. ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి.
ఫైనల్లీ చాలా టేస్టీగా ఉంటే మ్యాంగో ఫ్లవర్ షేక్ రెడీ అయిపోయింది. ఈ షేక్ని ఇంట్లోనే కాదు, మనం ట్రావెలింగ్లో కూడా చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు, హెల్తీగా ఉండొచ్చు.